నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. తండ్రి మరణం వెక్కి వెక్కి ఏడ్చిన హీరో. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నిర్మాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి మృతి చెందిన విషయం తెలిసిందే. తన పూర్వీకుల ఊరు అయినటువంటి రాజస్థాన్లోని ఉదయ్పూర్ వెళ్తుండగా మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తండ్రి మరణ వార్త విని ఆయన కుమారుడు హీరో జీవ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రోడ్డు ప్రమాదం గురించి తన బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ బోరున విలపించాడు. పరామర్శకు వచ్చిన వారిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్బి చౌదరికి 4 కొడుకులు. జీవ అందరికంటే చిన్నవాడు. పెద్ద కొడుకు జీవన్ వ్యాపారాలు చేసుకుంటున్నాడు. రెండో కొడుకు రమేష్ నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్నాడు. మూడో కొడుకు సురేష్ కూడా నిర్మాణ రంగంలోనే ఉన్నాడు. జీవ ఒక్కడే పూర్తి స్థాయి నటుడిగా రాణిస్తున్నాడు. నాన్న అంటే అతనికి చాలా ఇష్టం. పలు సందర్భాల్లో నాన్నే తన రోల్ మోడల్ అని చెప్పాడు. కాగా ఆర్బి చౌదరి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరుగుతున్నాయి. ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బి చౌదరి దుర్మరణం చెందారు. ఈయన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించి దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు సంతాపం ప్రకటించారు. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆర్బి చౌదరి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఈయన మొదట ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మలయాళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టారు. సూపర్ పేరుతో బ్యానర్ ప్రారంభించి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. గుడ్ నైట్ అనే దోమల నివారణ మ్యాట్లను తయారు చేసి ఆర్ మోహన్ను తన భాగ్యస్వామిగా చేర్చుకున్నారు. ఇద్దరు కలిసి సూపర్ బ్యానర్లోనే సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయే సమయంలో గుడ్ నైట్ అనే బ్రాండ్లోని గుడ్ అనే పదాన్ని తీసుకొని సూపర్ గుడ్ ఫిల్మ్స్గా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇదే పేరుతో సినిమాలు తీశారు ఆర్బి చౌదరి. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో చివరిసారిగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. స్వతగా రాజస్థానీ అయిన ఆర్బి చౌదరి తమిళ్ అయిన మహజీబ్నన్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు 4 కుమారులున్నారు. కొడుకు సురేష్ సొంత నిర్మాణ సంస్థ అయిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. మరో కొడుకు జీవన్ ఓ స్టీల్ కంపెనీని నడుపుతున్నారు. మూడో కొడుకు జితిన్ రమేష్ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు జీవ హీరోగా చాలా సినిమాలు చేశారు. జీవ రంగం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. జీవాకు టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. జీవ తెలుగు, తమిళ భాషలో ఫేమస్ అయ్యారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.